2026లోకి ఇలా అడుగు పెట్టామో లేదు, అలా టాలీవుడ్ నుంచి వరుస పెట్టి కొత్త సినిమా అప్డేట్స్, నయా పోస్టర్స్, టెరిఫిక్ టీజర్స్ రిలీజ్ అవుతూ వచ్చాయి. న్యూ ఇయర్ రోజున ఫ్యాన్స్కు కావాల్సినంత జోష్ తీసుకొచ్చారు హీరోస్. ముఖ్యంగా స్పిరిట్ ఫస్ట్ లుక్, మెగా మూవీ కోసం నయనతార ప్రమోషన్స్ ఈసారి హైలైట్. వన్స్ ఆ లుక్ ఇద్దాం పదండి. బాలీవుడ్, కోలీవుడ్ సంగతి ఏమో కానీ టాలీవుడ్ మాత్రం న్యూ ఇయర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. పాన్ ఇండియా హీరోల నుంచి యంగ్ హీరోస్ వరకు అందరూ న్యూ ఇయర్ పోస్టర్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను మస్తు ఖుష్ చేశారు. అయితే అందరికంటే ఎక్కువ ఖుష్ అయింది మాత్రం రెబెల్ ఫ్యాన్స్. సందీప్ వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. సందీప్ వంగా సినిమా అనగానే ఆడియన్స్ కు కొన్ని అంచనాలు ఉంటాయి. వాటిని స్పిరిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ అందుకుంది. హీరోతో పాటు హీరోయిన్ ఫస్ట్ లుక్ కూడా రివీల్ అయినట్లయింది. స్పిరిట్ లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మనశంకర వరప్రసాద్ గారు మూవీ నుంచి న్యూ ఇయర్ పోస్టర్ రిలీజ్ అయింది. పనిలో పనిగా రావిపూడి పాన్ ఇండియా వైడ్ గా ఏ డైరెక్టర్ చెయ్యని పని చేశాడు. హీరోయిన్ నయనతారను మరోసారి ప్రమోషన్ కు తీసుకొచ్చాడు. ఏది ఏమైనా అనిల్ మామూలు వాడు కాదు అని నిరూపించాడు. ఎలాగూ న్యూ ఇయర్ ఎంట్రీ చేశాం, సంక్రాంతి సినిమాల సందడి కూడా పీక్స్ లో ఉంది. పేరుకు 7 చిత్రాలు రిలీజ్ అవుతున్నా ప్రమోషన్స్ లో దూకుడు మాత్రం మన శంకర వరప్రసాద్ గారిదే. 3 పాటలు రిలీజ్ అయితే 3 కూడా బంపర్ హిట్స్. మొత్తంగా అనిల్ రావిపూడి జోరు చూస్తుంటే సంక్రాంతికి మరోసారి బ్లాక్ బస్టర్ పొంగల్ అనిలా ఉన్నాడు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మిగతా చిత్రాలన్నీ ఒక ఎత్తు, మనశంకర వరప్రసాద్ గారు మరో ఎత్తు. ఎందుకంటే చాలా కాలం తరువాత చిరు నటిస్తోన్న అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ ఇది. అంతకు మించి విక్టరీ వెంకటేష్ తో కలిసి చేస్తోన్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమా. అందుకే ఈ మెగా మూవీకి చాలా క్రేజ్ ఉంది. అసలే అనిల్ రావిపూడి మూవీ కొబ్బరికాయ కొట్టక ముందు నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఇందుకు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ కూడా తోడయ్యాడు. సంక్రాంతికి వస్తున్న మూవీకి బ్లాక్ బస్టర్ బీట్స్ ఇచ్చినట్లే ఇప్పుడు వరప్రసాద్ కు కూడా ఎక్కడా తగ్గకుండా సాంగ్స్ కంపోజ్ చేశాడు. ఈ మూవీ నుంచి ఫస్ట్ రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ ఆల్రెడీ 100 మిలియన్ దాటేసింది. ఇక మిగతా 2 సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. దీంతో చిత్ర యూనిట్ చాలా ఉత్సాహంగా ఉంది. రెట్టించిన ఉత్సాహంతో రానున్న రోజుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇతర ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తోంది. జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సంక్రాంతికి తమిళనాడులో విజయ్ చివరి చిత్రం రిలీజ్ అవుతోంది. ఈ సినిమా తెలుగులో వచ్చిన భగవంత్ కేసరి మూవీకి అఫీషియల్ రీమేక్ అనేది ప్రచారం సాగుతోంది. దీంతో జననాయకుడు దర్శకుడు ఎక్కడికి వెళ్ళినా ఇదే క్వశ్చన్ రైజ్ అవుతోంది. దళపతి చివరి చిత్రం, అది కూడా రీమేక్ మూవీ అంటే జీర్ణించుకోవడం కష్టం అంటున్నారు దళపతి ఫ్యాన్స్. జనవరి 9 తెలుగులో రాజాసాబ్ రిలీజ్ అవుతోంది. తమిళంలో విజయ్ నటిస్తోన్న చివరి చిత్రం జననాయగన్ విడుదలవుతోంది. జననాయగన్ తెలుగులో జననాయకుడు పేరుతో రాజాసాబ్ కు పోటీగా రిలీజ్ కానుంది. జననాయకుడు షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ సినిమా తెలుగులో వచ్చిన మూవీకి రీమేక్ అనేది ముందు నుంచి టాలీవుడ్, కోలీవుడ్ కు బిగ్ డౌట్. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ ను తెలుగు సినిమా తీసిన అనిల్ రావిపూడిని అడిగితే, ముందు సినిమా చూడండి, ఆ తరువాత ఇది రీమేక్ మూవీనా లేక ఒరిజినల్ స్టోరీతో తెరకెక్కిందా, దళపతికి ట్రిబ్యూట్ మూవీనా అనేది తెలుస్తుంది అని చెప్పాడు. జననాయకుడు రీమేక్ మూవీనే అయితే విజయ్ ఇమేజ్ కు తగ్గట్లు స్టోరీలో మార్పులు చేర్పులు చేశారు అనేది టాక్. మరోసారి పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నాడు దళపతి. హీరోయిన్ గా పూజ హెగ్డే కొద్ది నిమిషాలు కనిపించబోతోందట. మరో ముఖ్య పాత్రలో మమితా బైజు కనిపించబోతోంది. టాలీవుడ్, కోలీవుడ్ దాటి అలా హాలీవుడ్ వెళ్తే మొత్తానికి అవతార్ 3 విషయంలో కెమెరాన్ ఈసారి కూడా గండం గట్టెక్కేశాడు. అవతార్ 3ని కూడా 1 బిలియన్ కు చేరువ చేశాడు. దీంతో మొత్తంగా అవతార్ 3 సిరీస్ 6 బిలియన్ క్లబ్ లో చేరిన మొదటి హాలీవుడ్ చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది. పనిలో పనిగా అవతార్ 4 కు లైన్ క్లియర్ చేసినట్లయింది. అవతార్ 3 కూడా 1 బిలియన్ వైపు పరుగులు తీస్తోంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే 8,000 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. డివైడ్ టాక్, మిక్స్డ్ టాక్ అంచనాలను అందుకోలేదు అని ఎంత క్రిటిక్స్ రాసుకొచ్చినా ప్రేక్షకులు అవేం పట్టించుకోలేదు. దీంతో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 1 బిలియన్ వసూళ్ల వైపు దూసుకుపోతోంది. ఇండియా నుంచే ఈ చిత్రం 180 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడం మరో విశేషం. అవతార్ 3 కలెక్షన్స్ సంగతి ఎలా ఉన్నా అవతార్ 4, అవతార్ 5 ఉంటుందా లేదా అన్నది ఇప్పుడు హాలీవుడ్ లోనే హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ సీక్వెల్స్ క్యాన్సిల్ అయితే కెమెరాన్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి 4-5 భాగాల కథలు చెప్పి సీక్వెల్ కు ఫుల్ స్టాప్ పెడతాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు 4వ భాగానికి అవతార్ ది టూల్కన్ రైడర్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతోంది. కెమెరాన్ ప్లాన్ చేసిన ప్రకారం అవతార్ 4 2029 డిసెంబర్లో రిలీజ్ కావాల్సి ఉంది. ఒక హ్యారీ పాటర్ సిరీస్ ముగిసినప్పుడు
ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ క్లైమాక్స్ చేరినప్పుడు, అవెంజర్స్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడినప్పుడు ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు, ఎమోషనల్గా కనిపించారు. ప్రస్తుతం స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్ అదే పరిస్థితిలో ఉన్నారు. 10 ఏళ్లుగా సాగిన స్ట్రేంజర్ థింగ్స్ జర్నీ మొత్తానికి ముగిసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్ సిరీస్ ముగిసిపోయిందని డీలా పడ్డారు. ఎప్పుడో 2016లో జూలై నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రేంజర్ థింగ్స్ స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది. 10 ఏళ్ల పాటు నెట్ఫ్లిక్స్ ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తూ వచ్చిన స్ట్రేంజర్ థింగ్స్ స్టోరీ ఎట్టకేలకు ముగిసింది. దాదాపు 50కి పైగా గంటల నిడివి ఉన్న 42 ఎపిసోడ్స్ ని ఇప్పటి వరకు చూస్తూ వచ్చారు స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్. నెట్ఫ్లిక్స్ కథంతా 1980 నేపథ్యంలో హాకిన్స్ అనే చిన్న ఊరిలో జరుగుతుంది. మనుషులు మాయం కావడం, 11 అనే అమ్మాయికి పవర్స్ ఉండటం, అప్సైడ్ డౌన్ పేరుతో చీకటి ప్రపంచం గేట్స్ తెరుచుకోవటం, అందులో నుంచి వింత ఆకారాలు ఉన్న రాక్షసులు బయటికి రావటం, హాకిన్స్ ను అస్తవ్యస్తం చేయటం, రాక్షసరాజు వెక్నాను అంతం చేస్తేనే హాకిన్స్ ప్రమాదం నుంచి బయటపడుతుందని అక్కడి వారు గ్రహించటం, అందుకోసం వారు చేసే సాహసాలు, యుద్ధాలు ఇప్పటి వరకు ఆడియన్స్ ని థ్రిల్ చేస్తూ వచ్చాయి. ఇప్పుడు సిరీస్ ముగియడంతో ఫ్యాన్స్ మళ్ళీ స్ట్రేంజర్ థింగ్స్ చూడలేం కదా అని డీలా పడ్డారు. గతంలో హ్యారీ పోటర్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, అవెంజర్స్ ఎండ్ గేమ్ సమయంలో ఇలాంటి క్రేజ్ కనిపించింది. మళ్ళీ స్ట్రేంజర్ థింగ్స్ క్లైమాక్స్ కు మాత్రమే ఆడియన్స్ నుంచి అలాంటి ఎగ్జైట్మెంట్ రిపీట్ అయింది. స్ట్రేంజర్ థింగ్స్ ఫైనల్ సీజన్ ఎపిసోడ్స్ ను ఒక్కొక్కటి 500 కోట్లతో నెట్ఫ్లిక్స్ నిర్మించినట్లు సమాచారం. మొత్తంగా ఫైనల్ సీజన్ బడ్జెట్ లెక్కలు చూస్తే దాదాపు 4000 కోట్ల పైనే ఉంటుందని అంచనా. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.